హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మనం ఈరోజు నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లోని కొల్లాపూర్ తాలూకా జరుగుతున్న 4 వారాల ఈదమ్మ జాతర మనం ఈరోజు చూసొద్దాం రండి ఒకసారి. ఇప్పుడు మనం కొల్లాపూర్ మెయిన్ రోడ్ ఎంట్రన్స్లో బస్టాండ్ రూట్లో వెళ్తున్నాము. ఇది మొత్తం బస్టాండ్కి వెళ్ళే రూటు. మనం ఇప్పుడు ఎన్టీఆర్ చౌరస్తాకు దగ్గరలో వెళ్తున్నాము. ఇప్పుడు ఇది రాబోతున్నది ఎన్టీఆర్ చౌరస్తా. ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటుంది. ఆ కమాన్ దగ్గర మన బస్ స్టాప్ రూటు. మేము ఇలా వెళ్ళాము కమాన్ రూట్లో నుంచి బస్టాండ్. అక్కడ కనిపించేది బస్టాండ్. ఇక్కడ పూల మార్కెట్ ఉంది. ఇక్కడ ఇది మనం అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వచ్చాము. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు ఈదమ్మ జాతరకి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. ఇది ఈదమ్మ జాతరకు వెళ్ళే పాత రూటు. ఈ రూటు ఒక చెరువు కట్ట మీద పొంటి ఉంటుంది. మనం ఇప్పుడు ఈరోజు ఈదమ్మ తల్లి జాతర దగ్గరికి ఈ చెరువు కట్ట రూట్ మీదనే వెళ్తున్నాము. అటు సైడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి ఈ రూట్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మనం ఈదమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మీరు ఒకసారి ఈదమ్మ తల్లి దర్శనాన్ని ఈ వీడియో ద్వారా చూసి తరించండి. ఈదమ్మ తల్లి జాతర మనం ఎండింగ్ పాయింట్ నుంచి వెళ్తున్నాము. అటు నుంచి వస్తే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇది ఈదమ్మ తల్లి జాతరలో ఎండింగ్ పాయింట్. ఇక్కడ కూడా గుడారాలు చాలానే మనకు కనిపిస్తున్నవి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఈదమ్మ తల్లి జాతర దగ్గరికి వచ్చి తల్లిని దర్శించుకొని ధన్యులు అవుతున్నారు భక్తులు ఎందరో. ఇక్కడ ఆటోల మీద, కార్ల మీద, బైకుల మీద ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనం మీద, అలాగే కాలినడకన చాలామంది అమ్మవారిని దర్శించుకోవటానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది. మన కొల్లాపూర్ పట్టణంలో ఈదమ్మ తల్లి జాతర చాలా స్పెషల్. ప్రతి మంగళవారము జరుగుతుంది. అది 4 వారాల పాటు. అక్కడ అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ అది. ఇక్కడ జనాలు ఉండటానికి మనం ప్లేసు. ఇక్కడ అమ్మవారికి బోనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కోళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కోళ్ళను కోసి కొట్టివ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడనే మన అమ్మవారి గుడి పక్కనే. మనం ఇప్పుడు అమ్మవారి గుడికి దగ్గరలో వెళ్తున్నాము దర్శనం కోసం. ఇక్కడ క్యూ లైన్లో ఉండి కోళ్ళను, గొర్రెలను, పొట్టేలను కోయించుకుంటారు ఇక్కడ క్యూ లైన్లో ఉండి. అలాగే మనం ఇప్పుడు అమ్మవారి ప్రాంగణంలోకి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ కొబ్బరికాయలు కొనుగోలు చేసుకోవచ్చు మనం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడ మెయిన్ జాతర జరుగుతుంది. అక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ అమ్మవారి ప్రాంగణానికి మనం దగ్గరలో సమీపంలోకి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి ప్రాంగణంలో ముందుగా మనకు కనిపిస్తుంది అక్కడ ఒక బండి రూపంలో ఉంది, ఒక నగ రూపంలో అది పెట్టుకొని. అమ్మవారి గుడి చాలా ప్రతిష్టంగా కట్టించారు. చాలామంది భక్తులు ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది. అమ్మవారి గుడికి చుట్టూ కొంతమంది ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి గుడిలోకి ఎంట్రీ అవుతారు. ఇదే అమ్మవారి గుడి ముందర ఉండే ఒక రథం లాంటి బండి. మనం ఎద్దుల బండితోనే రథం కట్టారు. ఇక్కడ గుడి ఎంట్రీస్ లోపలికి అమ్మవారి బోనాలు తీసుకొని, బోనం కుండ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ అమ్మవారికి ఆ బోనం కుండను సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ లోపల భక్తులు రద్దీ చాలా ఉంది. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారి యొక్క గర్భగుడి దగ్గర అమ్మవారికి బోనం కుండను సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ పోలీస్ బందోబస్తు తోటి కూడా మన అమ్మవారి గుడి ముందర ఉండడం జరిగింది. అమ్మవారు గర్భగుడిలో చాలా భక్తుల అందరికీ దర్శనమిస్తూ దేదీప్యమానంగా వెలిగిపోతుంది అమ్మవారు. భక్తుల యొక్క కోలాహలంతో అమ్మవారి విగ్రహం ముందర మనకు
పులిబొమ్మ కనిపిస్తుంది. అమ్మవారు ప్రశాంతంగా ఎంతో ఓపికగా భక్తులందరికీ దర్శనమిస్తూ తాను వెలిగిపోతూ ఈ కొల్లాపూర్ పట్టణానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి భక్తునికి వాళ్ళు కోరుకునే కోరికలు కొంగు బంగారమై తీరుస్తూ ఇక్కడ కొలువై ఉంది. అమ్మవారిని దర్శించుకోవడంలో నేను కూడా భాగ్యమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మీ అందరికీ అమ్మవారిని దర్శించినందుకు, అమ్మవారిని దర్శనం కలిగించినందుకు, మీరు ఈ యొక్క అమ్మవారి సేవలో ధన్యులైనందుకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ మన కొల్లాపూర్ తాలూకాలోని ఈదమ్మ తల్లి జాతర యొక్క వీడియోను అందరికీ షేర్ చేసి అమ్మవారి దర్శనాన్ని అందరికీ కల్పించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.